మూడేళ్ళు అమరావతి పూర్తి చేస్తామంటున్నారు. ఎలా అనిపిస్తుంది అమరావతి వాసులుగా? అంటే 3 సంవత్సరాల్లో అమరావతి కంప్లీట్ అనేది కొద్దిగా టైం పడుతుంది. అంత ఈజీ కాదు. నాకు తెలిసి 7-8 సంవత్సరాలు పట్టచ్చు. 3 సంవత్సరాలు అంటే మినిమం చేయవలసింది చేస్తారు, కానీ ఫుల్గా మాత్రం అవ్వదు. అది అవ్వడానికి వీలు లేదు. ఏదన్నా ఒక తాజ్మహల్ కట్టాలంటే 20 సంవత్సరాలు పెట్టింది. అమరావతి అంటే తాజ్మహల్ కానీ పెద్దది. సో దానికి టైం పడుతుంది. మన ఊరికి ఆశ పెట్టుకుని తొందరగా చేస్తే అమరావతి రాదు. ఏదో వస్తుంది, మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం కూడా అర్థం చేసుకోవాలి. అదే సీఎం గారు కూడా పదే అంటున్నారు అమరావతి చేసి తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తున్నారు. అవును, ఆయన ఆశ మంచిదే, కానీ ఆయన ఆశకి అందరు కాంట్రాక్టర్లు పనిచేసే వాళ్ళు కూడా ఆయన సపోర్ట్ చేయాలి కదా. సపోర్ట్ చేస్తేనే ఆ విధంగా అవుతుంది. అంతేగాని ఆయన ఆశలకి చేయాలంటే కాదన్నమాట. టైం పడుతుంది. నాకు తెలిసి 7-8 సంవత్సరాలు మినిమం పడుతుంది అనుకుంటున్నాను. అమరావతి కనుక మనం పూర్తి అయితే ఎలా ఉంటుంది? ప్రజలకు కానివ్వండి, యువతకు కానివ్వండి. ప్రజలకి కాదు, యువతలు కాదు, యావత్ ప్రపంచానికి ఒక ప్రత్యేకమైన సిటీగా వచ్చి పెద్ద టూరిస్ట్ సెంటర్ అయిపోతుంది. బాగా డబ్బులు వస్తాయి. మరి ఇప్పుడు మే నెల 2వ తారీఖు అమరావతికి మోడీ గారు రాబోతున్నారు. సంబంధించి ఎలా ఉండబోతుందంటారు? ఆయన రావటం అనేది చాలా మంచిదండి. ఆయన మహానుభావుడు. ఆయన చెయ్యి చాలా మంచిది. ఆయన మనసు మంచిది. ఆయన ఎప్పుడు తన గురించి ఆలోచించాడు, దేశ ప్రజల గురించి, వేరే వాళ్ళ గురించి. అటువంటి ఆయన వచ్చి శంకుస్థాపన చేస్తే మనందరికీ మంచి జరుగుతుంది. ఈ సభ కూడా సుమారుగా 5 లక్షల మంది వరకు చేరుకునే అవకాశం ఉందంటున్నారు. ఎలా ఉండబోతున్నారు? వస్తారండి, తప్పకుండా వస్తారండి. ఆయన చూడాలని చెప్పి మాకు కూడా ఉంది, కానీ మేము అడిగి వెళ్ళాలని తెలియదు. కానీ అదేవిధంగా యావత్ ప్రపంచంలో ఆయన చూడాలని చెప్పి చూస్తారు. మీరు చూసే ఉంటారు, వేరే కంట్రీలు ఉన్నప్పుడు ఎంతమంది పరిగెత్తేస్తుంటారు. 5 లక్షల మంది చాలా తక్కువ అని అనుకునేది, ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఈ సభ కూడా పార్టీల సంబంధం లేకుండా అన్ని పార్టీలు ఆహ్వానిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి కూడా కూటమి నేతలు ఆహ్వానించారు. వచ్చే అవకాశం ఉందంటారా? ఆయన గురించి నేను కామెంట్ చేసేది కాదండి. ఎందుకంటే ఆయనే వేరు. ఆయన మన హిందువులు కాదు. ఆయన చెప్పే మాట తెలియదు. పొటాటో ఆనియన్కి తేడా తెలియదు. ఆయన వస్తాడా రాదా అని, రాకపోయినా మరీ మంచిది, వస్తే కోమ్గా కూర్చోవడం మంచిది అంతే. మరి ఇప్పుడు మోడీ గారు వస్తున్నారు 2వ తారీఖు అమరావతి పునరుద్ధరణ. ఎలా ఉండబోతుందంటారు? ఎలా ఉండాలని తలగా వంతారు, కొట్టుకుంటారు, వంతారు. వాళ్ళు కట్టేసి ఇచ్చినే వంతారు, కట్టేసి ఇవ్వకపోయినా మరి అక్కడే వంతుంది. మనకి వీళ్ళు ఎక్కడే వంతారు. అమరావతి పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అమరావతిలో ఉన్నాడు కాబట్టి ఆయన చేస్తాడు. ఆ మరకని కడందంత నెక్కేం చేయడు. అంత నెక్క చేస్తేనే తన పేరు. అమరావతి కనుక పూర్తి అయితే పిల్లలకి ఇక్కడే ఉద్యోగాలు ఉన్నాయి, బయట దేశాలకు వెళ్ళకుండా అని చెప్పేసి. అక్కడికే వెళ్తారు. ఎక్కడ ఉద్యోగం వస్తే ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు? నీకు ఉద్యోగం రాబట్టే కదా నువ్వు పెట్టుకుని తిరుగుతాను. ఊళ్ళు ఎండ అనక వాన అనక ఎందుకు చెప్పు? నీకు ఆ జీతం ఉండవు. ఆ పిల్లలు అలాగే ఎండ వాన అనకన్నా ఉద్యోగాలు వచ్చి తిరుగుతారు, వెళ్తారు. ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేయాలి. మామ చేయవలసిన పని మామ చేస్తారు, మీరు చేయవలసిన పని మీరు చేస్తారు, తను చేయవలసిన పని తను చేస్తారు. పింఛన్ వస్తుందా మీకు? వస్తుంది. ఎంత వస్తుంది? 4,000 వస్తుంది. మరి గతంలో ఎంత వచ్చేది? గతంలోనా 3,800 వచ్చి ఆ 2 కలిపి 4,000 వేసాడు ఈ నెవన ఇచ్చి అంతే. మంత్లో మనకి మోడీ గారు అమరావతి పర్యటన ఉండబోతుంది. సుమారుగా ఈ సభ కూడా 5 లక్షల మంది దాకా హాజరయ్యే అవకాశం కూడా ఉండబోతుంది. ఎలా అనిపిస్తుంది సార్? వస్తారు, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వస్తారు. ఆయన ఇప్పుడున్న గవర్నమెంట్ ఆయన రిక్వెస్ట్ చేసుకుని ఏదైనా అడిగితే ఇస్తారు, ఆయన ఉంటే. అంతేగాని మన ఆంధ్రప్రదేశ్కే బోల్ చేసేయాలని కాదు. ఆల్రెడీ 10 years అయిపోయింది. అప్పుడు చేయాల్సింది చేయలే, వాళ్ళు చేయలే, వీళ్ళు చేయలేదు. చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఓకే, దే ఇన్ ఎన్డీఏ దీనిలో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ ఏమన్నా పాజిటివ్గా చెప్పచ్చు, ఇవ్వచ్చు, అడగాల్సిన ఇవ్వచ్చు. కానీ మరీ హెవీగా అడిగి నాకు అవి ఇవ్వలేదని గొడవ పెట్టుకుని, లేకపోతే మీరు అడిగినా ఇవ్వలేదని వాళ్ళు కాదు. అందరూ కలిసి ఎలక్షన్ అయిపోయింది, నెక్స్ట్ ఎలక్షన్కి ఏదైనా చేసుకుందాం. ముందు మన స్టేట్ మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దాని మీద దృష్టి పెడితే అన్ని పార్టీలు బాగుంటుందని నా ఒపీనియన్ సార్. సీఎం గారు పదే చెప్తున్నారు అమరావతి పూర్తి చేసి తెలుగు ప్రజలకు అంకితం చేస్తున్నారు. సార్ ఒక్కటి చెప్తాను, క్యాపిటల్ అవ్వాలి, క్యాపిటల్ ఉండాలి, నో డౌట్ క్యాపిటల్ ఉండాలి. అది సెకండరీ ఇష్యూ. క్యాపిటల్ అంత పెద్ద క్యాపిటల్ అది గ్రాడ్యువల్గా ప్లాన్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చేస్తున్నారు, బాగానే ఉంది. కట్టాల్సిన బిల్డింగ్లు కడుతున్నారు. అయ్యామని ఉంటే అడగమన్నాడు అపోజిషన్ పార్టీ, లేదంటే ఈ బిల్డింగ్ కడుతున్నారు, ఇందులో తప్పు జరిగింది, కన్స్ట్రక్షన్ రాంగ్ అని ఇంకోటి చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ సార్. వచ్చే నెలలో మనకి ప్రధాని మోడీ అమరావతి పర్యటన ఎలా ఉండబోతుంది? మోడీ గారు గతంలో చాలాసార్లు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఈ 2014 తర్వాత 10 సంవత్సరాల్లో మనకి మన రాజధాని మనకి కంప్లీట్గా పూర్తవుద్ది అన్నారు. ఆల్రెడీ 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మన వనరులు మనకి రాలేదు. తెలంగాణ మాత్రం అలాగ డెవలప్ అవుతూనే ఉంది.
కానీ మనం మాత్రం ఇలానే ఒకరినొకరు కొట్టుకుంటూ ఒకరినొకరి మీద నిందలు వేసుకుంటూ రాజకీయాల్లోని ఇలానే ముందుకు వెళ్తుంది. కానీ ఎటువంటి డెవలప్మెంట్ అన్నది ఆ విషయంలో రాజధాని విషయంలో మాత్రం కనిపించట్లేదు. గత ప్రభుత్వంలో అది కంప్లీట్గా నిర్లక్ష్యం అయ్యింది. అక్కడ తీసేయడం, 3 రాజధానులు అందం, ఇవన్నీ చాలా దారుణమైన పరిస్థితుల్ని మనం ఎదుర్కొన్నాము. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాత్రం ఖచ్చితంగా ఈ రాజధానిని కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ 46,000 ఎకరాలు అన్నది అది సేకరించి రాజధానిని డెవలప్మెంట్ చేద్దామని చెప్పి అన్నారు. సో దాన్ని డెవలప్మెంట్ కంప్లీట్గా చేసేసి నెక్స్ట్ ఉన్న ఒక 3.5 ఇయర్స్లోనే దాన్ని కంప్లీట్ చేసి పూర్తి చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మళ్ళీ శంకుస్థాపన చేసి దాన్ని పూర్తి చేయడానికి మళ్ళీ ఇంకొక 10 ఏళ్ళు పట్టి ఇలా అయితే నిజంగా నీచమైన రాజకీయాలు అవుతాయండి. అది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని పనిచేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా మన భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారు. సుమారుగా 5 లక్షల మంది వరకు హాజరవుతారు. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. అవునండి, ఖచ్చితంగా. ఎందుకంటే మోడీ గారు రావడం అనేది మన ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి విషయము. ఆయన వచ్చారంటే ఖచ్చితంగా 5 లక్షలు ఏంటంటే ఇంకా ఎక్కువ జనాలే హాజరవ్వచ్చు. ఎందుకంటే ఆయన అన్నది మన భారతదేశానికే ఒక ముఖ్యమైన మనిషి. సో ఆయన్ని చాలామంది దైవంగా కొలుస్తున్నారు. ముఖ్యంగా హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే దేశాన్ని రక్షించే ఒక ప్రధానమంత్రి వస్తున్నారంటే ఆ మాత్రం జనాలు అన్నది ఖచ్చితంగా వస్తారు. అండ్ దట్టు ఆయన వచ్చే ఈ నెక్స్ట్ విజిట్ ఏదైతే ఉందో ఈ విజిట్లోని మన ప్రభుత్వం ఏవైతే పనులు కానీ ఏవైతే పెండింగ్స్ ఏమైనా ఉన్నా ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఇంకా మన రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ఆయన సహాయం అనేది ఖచ్చితంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. అదే సార్, మోడీ గారు కూడా బాగానే చేస్తున్నారు. కానీ ఏపీకి ఇవ్వాల్సిన లాస్ట్ 5 ఇయర్స్ అంతకుముందు 10 ఇయర్స్ కంపేర్ చేస్తే కూటమి గవర్నమెంట్లో బాగానే కోఆపరేషన్ చేస్తున్నాడు. అలాగే ఆర్థిక నేరగాలను కూడా లోపలయ్యారు. 5 లక్షల జనాభాతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఎలా ఉండబోతున్నారు? బాగానే ఉంటుంది సార్. పవన్ కళ్యాణ్ గారి పనితీరు కానీ మాట విషయంలో కానీ ఎలా ఉంది? ఆయన బాగానే ఉంటారు సార్. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యామిలీలో నెంబర్ 1. చిరంజీవి గారిని కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ బెటర్ సార్. ఎక్కువగా పల్లె ప్రాంతాలకు వెళ్తున్నారు, రోడ్ల సమస్య బాగానే ఉందండి. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా బాగానే ఉంది. వస్తే ఏదో అనౌన్స్ చేసి ఏదో ఫండ్స్ రిలీజ్ చేసి ఇలాంటి ఏదో కార్యక్రమం వచ్చినందుకు వాళ్ళ వంతుగా వాళ్ళు ఏదో